నమస్తే. నా పేరు డాక్టర్ ధర్ణీశ్వర్ రెడ్డి, ఎండి పల్మనాలజిస్ట్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, తిరుపతి నుంచి. ఇవాళ మనము పునరుజ్జీవనం అంటే రిగర్జిటేషన్ యొక్క పోషక ప్రభావాలు, ఆహారంలో మార్పులు మరియు పోషక మద్దతు గురించి తెలుసుకుందాం. పునరుజ్జీవనం అంటే రిగర్జిటేషన్. రిగర్జిటేషన్ అంటే ఏమిటి? అంటే అన్నవాహిక అంటే మన ఈసోఫాగస్ పేగు అన్నవాహికలోకి కడుపులో ఉన్న పదార్థాలు తిరిగి వెనక్కి రావటాన్ని రిగర్జిటేషన్ ఆర్ పునరుజ్జీవనం అంటారు. దీనికి చికిత్స అనేది అవసరం. చికిత్స లేకుంటే చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. నెక్స్ట్, జిఈఆర్డి. సో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. ఇది ఏంటి? సో ఇది ఇతర అంతర్లీన పరిస్థితుల కారణంగా పునరుజ్జీవనం అనుభవిస్తున్న వ్యక్తులు లక్షణాలు తగ్గించడానికి మరియు సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార మార్పులు మరియు పోషక మద్దతు నుండి మనం ప్రయోజనం పొందొచ్చు. సో ఈ పునరుజ్జీవనం అండ్ రిగర్జిటేషన్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, ఈ రెండింటికి మనం ఆహారంలో ఆహార నియమాలు, వాటి మార్పుల వల్ల ఇవి ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా మెరుగుపడవచ్చు అనేది మనది ఈ ముఖ్య ఉద్దేశం. సో ఇందులో మొదటిది ప్రేరేపించే పదార్థాలను నివారించడం. ఆ ప్రేరేపించే పదార్థాలు ఏంటి? ఒకటి కారము, ఆమ్ల పానీయాలు, అంటే మనము ఈ కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవన్నీ తాగుతుంటాం. కెఫిన్, చాక్లెట్ మరియు కొవ్వు లేదా వేయించిన ఆహార పదార్థాలు అంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ మనము రిగర్జిటేషన్ కి కలిగించే పదార్థాలు. ఈ రిగర్జిటేషన్ కలిగించే లక్షణాలని ఇవి తగ్గించడము, ఆపడం ద్వారా మనం మెరుగుపడవచ్చు. నెక్స్ట్, అన్నవాహిక యొక్క చికాకును తగ్గించడానికి మరియు రిఫ్లెక్స్ ఎపిసోడ్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి పండ్లు, కూరగాయలు, సన్నని ప్రోటీన్లు మరియు తృణధాన్యాలు ఇవన్నీ తీసుకుంటే ఈ రిగర్జిటేషన్ కూడా మనం తగ్గించే అవకాశం జరుగుతుంది. రెండోది ఏంటి? చిన్న చిన్న భోజనాలు చేయడం. మనం రోజుకి 3 సార్లు భోజనాలు చేస్తుంటాము. సో అలా లేకుండా ఎక్కువ సార్లు భోజనాన్ని 3 సార్లు కాకుండా 5-6 సార్లు అట్లా చేయటము, చిన్న చిన్న విభజించి చేయడం వల్ల మనకు ఈ రిగర్జిటేషన్ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్, హైడ్రేషన్. సో రోజంతా నీరు పుష్కలంగా తీసుకుంటే కూడా మనకు ఈ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కార్బోనేటెడ్ పానీయాలు తగ్గించడం వల్ల ఈ రిగర్జిటేషన్ అనేది మెరుగుపడుతుంది. అలాగే మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఈ రిగర్జిటేషన్, జిఈఆర్డి, రిఫ్లెక్స్ డిసీజ్ ఇవన్నీ కూడా మనం దాని నుంచి కాపాడుకోవచ్చు. ఈ ఆమ్ల రిఫ్లెక్స్ అనేది ఉంటుంది. ఈ ఆమ్ల రిఫ్లెక్స్ అనేది లేకుండా మనం చేసుకోవాలి. అలా అరికట్టడం వలన చాలా వరకు మనకు మేలు జరుగుతుంది. సో ఎందుకంటే ఈ ఆమ్ల పానీయాలు, ఈ కార్బోనేటెడ్ పానీయాల వల్ల ఉబ్బసం దోహదం చేస్తాయి అన్నమాట, మరియు పునరుత్పత్తికి ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే ఇది ఈసోఫేజియల్ స్ఫింక్టర్ పై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే ఈ ఆమ్ల పానీయాలు తగ్గించడం ద్వారా ఈసోఫేజియల్ స్ఫింక్టర్ మీద ఒత్తిడి కూడా తగ్గించే ప్రభావాన్ని మనం చేసుకోవచ్చు. మళ్ళీ భోజన సమయం మార్పిడి. సో తరచుగా కొంతమంది భోజనం అనేది ఇర్రెగ్యులర్, అంటే పర్టికులర్ టైం, అంటే ఫలానా సమయంలో చేయకుండా ఎప్పుడంటే అప్పుడు తక్కువ సార్లు చేయడం, ఒకేసారి ఎక్కువ తినడము, లేట్ గా తినడము, తిన్న వెంటనే పడుకోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో అది భోజన సమయాన్ని మనం కరెక్ట్ గా పాటించాలన్నమాట. సో నిద్ర వేళలకు దగ్గరగా పెద్ద భోజనాలు ఏం చేయకూడదు. అలా చేయడం వల్ల మనం మళ్ళీ ఈ రిఫ్లెక్స్, ఈ రిగర్జిటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది చాలా అవసరం. ఎందుకంటే భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల తిరిగి మనకు పుంజుకునే అవకాశం ఉంటుంది, అది అలానే పెరుగుతుంది. రోజు చివరి భోజనం తినడం, నిద్ర వేళకు 2-3 గంటల ముందు భోజనం చేయడం, ఈ కొద్దిగా తిన్న తర్వాత కాసేపు నడవటం, ఇలా చేయడం వల్ల మనకు ఈ రిగర్జిటేషన్ కానీ పునరుజ్జీవనం కానీ ఇలా రాకుండా ఉంటుంది. సో తిన్న తర్వాత కూడా తగిన సమయం ఇస్తే మనకి ఆమ్ల రిఫ్లెక్స్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మనము చాలా చూస్తుంటాం. ఈ జిమ్ కి వెళ్లే వాళ్ళంతా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అని వాడుతుంటారు. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఏంటి అంటే ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది వాడుతున్నారు. అది మనకు ఆహారంలో రోజు సంపూర్ణ ఆహారం దొరక్క, ఆ సంపూర్ణ ఆహారం తీసుకోలేని వాళ్ళకు ఈ సప్లిమెంట్స్ అనేది దోహదపడతాయి. సో ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ రిగర్జిటేషన్ అనేది మనము తగ్గించవచ్చు. సో రిగర్జిటేషన్ అనేది పోషక శోషణలో జోక్యం చేసుకుంటే లేదా బరువు తగ్గడానికి కారణమైతే ఆరోగ్య సంరక్షణ నిపుణులు మార్గదర్శకంతో పోషక పదార్థాల ఆహారంలో పొందవచ్చు అన్నమాట ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్.
మనకి ఎప్పుడైతే ఈ మనం తీసుకునే పదార్థాలు ఎలా అయితే పోషణ తగ్గుతుందో, ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ద్వారా ఈ పోషక పదార్థాలను మనం పెంచుకోవచ్చు. సో ఇవి ఏమేమి ఉంటాయి? మల్టీ విటమిన్‌లు, ప్రోటీన్ పౌడర్‌లు ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ప్రత్యామ్నాయ షేక్‌లు తగినంత పోషకాలను అందిస్తాయన్నమాట. మరియు పునరుజ్జీవనం ఉన్న వ్యక్తుల్లో మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. సో మీరు గనుక రిజిస్టర్డ్ డాక్టర్ అంటే సరైన డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే, ఆయన వ్యక్తిగత అవసరాలు మరియు మీ వ్యక్తిగత అవసరాలను అన్ని చూసి ఆహార ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యక్తీకరించి, అంటే ఎవరికి వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఎలాంటి ఆహారం కావాలి, ఏమి కావాలి, ఏం చేయాలి, వాళ్ళకి ప్రణాళిక చేయబడుతుందన్నమాట. అలా చేస్తే మనకు ఈ పునరుజ్జీవనం గాని, ఈ జీఈఆర్‌డి కానీ రాకుండా తగ్గే అవకాశం ఉంటుంది. మనకు మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లేదా డైటీషియన్ ఆహారం ద్వారా కూడా ఈ పునరుజ్జీవనం లక్షణాలు నిర్వహించడంలో మరియు మొత్తం శ్రేయస్సును తోడ్పడడానికి పోషక తీసుకోవడం ఆప్టిమైజ్డ్ చేయడంలో ఇలా సహాయపడుతుందన్నమాట. ఈ ఆహార మార్పులు చేయడం అంటే ఏమేమి చేస్తున్నాం మనము? సో కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించటము, మళ్ళీ సార్లు తినే తిన్ ఎక్కువ సార్లు తినటము, చిన్న చిన్న తిండిగా తినటము, అలాగే రాత్రికి పడుకునే దగ్గర సమయంలో తినకుండా కాస్త 2, 3 గంటలు దూరంగా తినటము, అలాగే వాకింగ్ చేయటము, మనం ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ వాడటము. ఇవన్నీ వల్ల మనకి ఎవరికైతే ఈ పునరుజ్జీవనం ఎవరికైతే ఉందో వాళ్ళలో ఇలా మనం పునరుజ్జీవన సమస్యలను తగ్గించి, జీఈఆర్‌ని తగ్గించి, మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కాస్త మెరుగుపరిచే దాంట్లో దోహదపడతాయి ఇవన్నీ. సో ఈ ఆహార మార్పులు అమలు చేయడం ద్వారా, తగిన పోషక మద్దతును కోరడం ద్వారా ఈ పునరుజ్జీవనం అనుభవిస్తున్న వ్యక్తులు వారి లక్షణాలు మెరుగ్గా నిర్వహించవచ్చు మరియు మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సరైన పోషణ నిర్వహించవచ్చు. అట్లే ఈ చెప్పాను కదా ప్రత్యామ్నాయ షేక్‌లు, ఆ షేక్స్ ఉండడం వల్ల అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అండ్ ఈ ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్, ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మల్టీ వైటమిన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ పునరుజ్జీవనంలో దోహదపడతాయి. సో ఈ భోజనం మార్పు, హైడ్రేషన్ అంటే తగినంత నీరు తీసుకోవాలి. మన బరువుకు తగినట్టు మన రోజు దినచర్య ప్రకారం మనము ఆహారం తీసుకునే దాని వల్ల మనం నీరు ఎంత తీసుకోవాలనేది ఈ రిజిస్టర్డ్ డాక్టర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇలా పునరుజ్జీవనాన్ని తగ్గించడానికి, అలాగే మన ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ తగ్గటానికి ఇలాంటివన్నీ మనకు హెల్ప్ చేస్తాయండి. సో ఇది ఇవాళ మన ఈ వీడియో సెషన్ ఏంటంటే, మన ఈ పునరుజ్జీవనము మరియు ఆహార నియమావళికి ఎట్లా మనకు దోహదపడతాయి అనేది ఇది. ఇలా ఈ ప్రేరేపించే పదార్థాలు ఏమేమి నివారించాలి అంటే ఈ పునరుజ్జీవనాన్ని ప్రేరేపించే పదార్థాలన్నీ నివారించాలి. అవి ఏమేమి నివారించాలి? ఆమ్ల పానీయాలు అంటే ఎక్కువ ఘాటుగా ఉన్నవి, లేకుంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేటివి ఉంటాయి, కూల్ డ్రింక్స్ అనేటివి ఉంటాయి, అవి కెఫీన్స్ అంటే మనం ఇప్పుడు అన్ని కెఫీన్ డ్రింక్స్ తాగుతున్నాం. మనకి మార్కెట్ లో చాలా కెఫీన్ డ్రింక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకి రెడ్ బుల్ కానీ, మాన్స్టర్ ఇట్లాంటివన్నీ కెఫీన్ డ్రింక్స్ అనేవి. అవన్నీ తాగడం ద్వారా మనకి రిఫ్లెక్స్ అనేది ఎక్కువ అవుతుంది. లోపల మనకు ఆమ్లం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అది కాస్త మళ్ళీ రిఫ్లెక్స్ లాగా మన ఈసోఫేగస్ లోకి వచ్చేస్తుంది. సో ఈ లక్షణాలన్నీ తగ్గించడానికి మనం అవి తీసుకోవడం ఆపాలి. అలాగే చాక్లెట్స్, కొవ్వు పదార్థాలు మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ పునరుజ్జీవనానికి మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే అన్నవాహిక యొక్క చికాకులను కూడా తెచ్చిపెడుతుంది. అంటే ఎక్కువ మంట రావటం, తరచుగా మంట రావటం. మళ్ళీ దానికోసం మనము మళ్ళీ టాబ్లెట్స్ వాడటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఈ టాబ్లెట్స్ అనేవి వాడకుండా మనం చూడాలి అంటే ఇవన్నీ మనం తగ్గించాలి. సో సన్నీ ప్రోటీన్‌లు మరియు ధాన్యాలు తీసుకుంటున్నాం కదా! అవి కూడా ఈ డైజెషన్ కి మనకు దోహదపడి, ఈ ఆమ్లాలకి మనకు తగినంత అది సెక్రెట్ అయ్యి, మనకి ఈ పునరుజ్జీవనాన్ని తగ్గిస్తాయి. పునరుజ్జీవనం వల్ల మనకు పోషక పదార్థాల మద్దతు మనకు కలగాలి. మద్దతు కలగాలి అంటే మనం దానికి తగినంతగా మనం తీసుకోవాలి. ఆ తీసుకునే దాన్ని మనము ఇప్పుడు ఇందాక చూసాం. ఒకేసారి ఎక్కువ భోజనం చేయకుండా తరచుగా చేయటము, ఎక్కువ సార్లు చేయటము. ఇలా చేయటం వల్ల అండ్ మనము పడుకునే సమయానికి కొద్దిగా దూరంగా చేయటము. తిన్న తర్వాత కాసేపు త్వరగా పడుకోకుండా కాసేపు నడవటము. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే మనకి ఇబ్బందులు అనేవి కూడా కాస్త తగ్గి మన హెల్త్ కూడా మెరుగవుతుంది. ఈ మొత్తం పోషణ మరియు జీర్ణక్రియకు తోడ్పడడానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు. సో ఓన్లీ
ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే సమతుల్య భోజనాన్ని ఎంచుకోవడం మంచిది. సో ఈ 3 కలిసిన భోజనాన్ని మనం ఎప్పుడు ఇందులో ఏ ఎక్కువ తక్కువైనా సరే మనకు దానికి తగ్గినట్టు మనకు ఇబ్బందులు వస్తాయి. సో మనకు హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే రోజంతా నీరు పుష్కలంగా తాగాలి. మనం ఎప్పుడు అనుకుంటున్నాం నీరు అనేది 3 నుంచి 5 లీటర్ల వరకు తీసుకోవాలి అనేది. సో దానికి మనిషికి తగ్గట్టు 3 లీటర్ల 5 లీటర్ల దానికి సరిపడేటట్లు చూసుకోవాలి. మనం తీసుకునే భోజనాల్లో కూడా కాస్త నీరు అనేది అందుతుంది ఇండైరెక్ట్ గా. సో అది కూడా మనం చూసుకుంటాము. ఈ కార్బోనేటెడ్ పానీయాలు ఇవన్నీ నివారించడం ద్వారా మద్యం అనేది తగ్గించాలి. మద్యం తగ్గించకపోతే మళ్ళీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. ఆమ్ల రిఫ్లక్స్ రాకుండా చూసుకోవాలి. భోజన సమయం మార్చడం మరియు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడడం వల్ల కూడా మనకి ఏదైతే ఈ న్యూట్రిషన్ అందలేదో ఆ సప్లిమెంట్స్ ద్వారా మనకు అందుతుంది. సో ఇలా మనం ఇవన్నీ పాటించడం ద్వారా మన పునరుజ్జీవనం అంటే రిగర్జిటేషన్ తగ్గించవచ్చు. రిఫ్లెక్స్ డిసీజ్ అంటే జిఈఆర్డి అది తగ్గించవచ్చు. సో ఈ 2 తగ్గడం వల్ల మనం రోజు వాడే ఈ మందులు అంటే ఈ పునరుజ్జీవనానికి ఏదైతే మనం మందులు వాడుతున్నామో అవన్నీ కూడా అరికట్టవచ్చు. అది రోజు రోజుకి మార్పులు చేయడం వల్ల మన ఇవి కూడా బాగా తగ్గిపోతాయి. అవన్నీ చూసుకొని ఇవన్నీ పాటించడం ద్వారా మనం మెరుగ్గా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే మన బాడీని మన న్యూట్రిషన్ అంటే పోషక పదార్థాలతో నింపి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.